ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అశోక్ బాబు గారు అందరికీ కూడా నమస్కారం. మెయిన్గా ఈ ఎగ్జామినేషన్ కాలకు అడ్మిషన్ టెస్ట్ అందరికీ తెలిసింది. రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్ టెస్ట్ ఇది. సో మార్నింగ్ సెక్షన్ వచ్చేసరికి హై స్కూల్ లెవెల్ వరకు జరుగుతుంది. ఈవినింగ్ వచ్చేసరికి ఇంటర్ అండ్ డిగ్రీ అడ్మిషన్ సంబంధించిన టెస్ట్ ఇది. సో మన దగ్గర సుమారుగా హై స్కూల్ లెవెల్కి వచ్చేసరికి 5th, 6th, 7th, 8th ఈ 4 క్లాసుల్లో అడ్మిషన్ కావడానికి 756 మంది రాస్తున్నారు స్టూడెంట్స్. సో 4 సెంటర్స్లు ఉన్నాయి. సో ఆ 4 సెంటర్స్ ప్రిన్సిపాల్స్, హెడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా మనం ఎవరైతే మాట్లాడుతున్నామో చీఫ్ సూపరింటెండెంట్ జాగ్రత్తగా చూసుకోండి. అట్లాగే 5 సెంటర్స్ ఈవినింగ్ సంబంధించిన దాంట్లో ఫస్ట్ డిగ్రీ ఉంది. సో ఆ అడ్మిషన్ తాలూకు సుమారుగా 5 సెంటర్ల మీద కలుపుకొని 1069 మంది స్టూడెంట్స్ రాస్తున్నారు. సో ఆ 1069 స్టూడెంట్స్ తాలూకు జాగ్రత్తగానే తీసుకోండి. సో ఇవి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి కోడ్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ చాలా క్లియర్గా మీకు అన్నీ కూడా మీకు హైయర్ లెవెల్ నుంచి వచ్చిన మొత్తం కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో ఉన్నటువంటి చీఫ్ సూపరింటెండెంట్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ మీకు ఇంతకుముందు చేసిన అనుభవం ఉందా? చీఫ్ సూపరింటెండెంట్కి ఎగ్జామినేషన్కి లాస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో చాలా పకడ్బందీగా ఎగ్జామినేషన్ జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ జాయింట్ కస్టోడియన్గా ఇంతకుముందు లాగే 10th క్లాస్ ఎగ్జామినేషన్కి ఎలాగైతే మేడం డిఓ గారు నేను ఉన్నామో ఇప్పుడు కూడా ఈ ఎగ్జామినేషన్కి అదే ఉంది. సో ఎంటైర్ ప్యాటర్న్ అంతా సేమ్ ప్యాటర్న్. రూట్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. సో రూట్ ఆఫీసర్స్ ద్వారా అవన్నీ కూడా మెటీరియల్ సెక్యూరిటీ, పోలీస్ సెక్యూరిటీ ద్వారా మీకు పంపడం జరుగుతుంది. సో మీరు వాటన్నింటినీ కూడా మీరు జాగ్రత్తగా తీసుకొని మార్నింగ్ సెషన్ 10 to 12 2 hours, ఈవినింగ్ 2:20 to 5. సో ఈ 2 సెషన్స్ సంబంధించిన ఎగ్జామినేషన్ పకడ్బందీగా నిర్వహించారు. ఇవి ఎగ్జామినేషన్ సంబంధించిన అంశాలు. అలాగే స్ట్రిక్ట్గా కండక్ట్ చేయాల్సిన అంశాలు మనకి ఎటువంటి ఉన్నాయి. ఆల్రెడీ 10th క్లాస్ ఎగ్జామినేషన్ మొన్నే కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్టేట్లో ఎవరు నిర్వహించిన విధంగా మనం ఫలితాల్లో ఏ స్థాయిలో ఉన్నామో పక్కన పెడదాం, కానీ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇంపార్టెంట్. సో దాన్ని ఎంత పారదర్శకంగా ప్రామాణికంగా చేసామనేది నా దృష్టిలో ఇంపార్టెంట్. పిల్లలు పర్సంటేజ్ రావడం పడిపోయిందని పేపర్లో 2 పక్కలు రాస్తూ ఉంటారు. ఎగ్జామినేషన్ రాసేటప్పుడేమో అక్కడ కాపీలు అయినాయి, లీక్ అయిన కాపీలు గుర్తు చేశారు, వాళ్ళంతా ప్రమాణాలు సరిగా లేవు, ఊరికి పాస్ అవుతున్నారు, అప్పుడు రాస్తారు. ఇప్పుడు ఇంకో రకంగా రాస్తారు. ఎవరు అన్వయించుకునే దాన్ని బట్టి దానికి ఉంటుంది. కానీ ఇక్కడ మనం చేసుకోవాల్సి వచ్చిందంటే కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడుకోవాలి. సో కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయంలో మీ అందరూ శ్రద్ధగా చేయండి. ఆ ఎక్కడ కూడా ఎటువంటి అపోహలకి తప్పిదాలకి తావివ్వకుండా జాగ్రత్త. సో ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఎక్కడ ఏమి అంబిగ్యూటీ లేదు. అన్నీ కూడా మీకు కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నారు, డిఈఓ గారు ఉన్నారు. సో ఓవరాల్గా నేను ఒక అబ్జర్వర్గా నేను కూడా ఉన్నాను కాబట్టి దీన్ని ఎగ్జామినేషన్ జాగ్రత్తగా నిర్వహిద్దాం. మీకు ఎనీ డౌట్ ఏదైనా ఉంటే ఇప్పుడే అడగండి. సో ఎక్కడ ఇన్విజిలేటర్స్ కూడా మళ్ళీ లేనిపోయింది అనుమానాలు కావించే విధంగా వేసుకోవడం, లేనిపోయింది ఇంకో రకమైన ప్రాబ్లం క్రియేట్ చేసుకోవడం, ఆ సెంటర్ వాళ్ళు వేరే రకంగా ఇంకోటి చేశారని చెడ్డ పేరు రావడం, ఇవన్నీ ఉండకూడదు. సో దయచేసి ఇవన్నీ కూడా ప్రాపర్గా చూసుకోండి. ఈరోజు ఈవినింగే ఒకసారి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో వాళ్ళు ఏం చేయాలనేది ముందుగానే గైడెన్స్ చెప్తే వాళ్ళకి కొంచెం సేఫ్గా ఉంటాము. లేకపోతే కొంత కష్టం అవుతుంది. ఒకసారి మీరు మధ్యాహ్నం కొంచెం క్లారిటీ ఆ కోర్స్ వేయడం కానీ సిటీంగ్ అరేంజ్మెంట్స్ కానీ ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకోండి. ఇంకొకటి వచ్చేసి ఇది క్వశ్చన్ పేపర్ మార్నింగ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, డిస్ట్రిబ్యూట్ అవుతుంది. డీసీఓ గారే పర్సనల్గా రావడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ టయానికి 1 hour ముందున్నారు. ఎగ్జామినేషన్ 10, 9 కల్లా లాస్ట్ సెంటర్లో రీచ్ అవ్వాలి. లాస్ట్ సెంటర్లో రీచ్ అవ్వాల్సింది 9 గంటల్లో రీచ్ అవ్వాలి. వాళ్ళకి 1 hour కూర్చొని ఉండాలి. అంటే ఒకసారి వాళ్ళు కూడా టైంకి ఓపెన్ చేయాలి. ముందు ఓపెన్